హాయ్ అండి. నేను సమ్మర్ హాలిడేస్‌కి శ్రీకాకుళం వెళ్ళాను అని చెప్పాను కదా! అక్కడి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో ఇప్పుడు చూపించబోతున్నాను. ప్యాకింగ్ కూడా ఏమీ విప్పలేదు. ఎలా ఉన్నాయో అలా ఉంచేశాను. మరి లేట్ చేయకుండా చూసేయండి. ఇవిగోండి. ఇవేంటో తెలుసా మీకు? మా శ్రీకాకుళంలో బాగా ఫేమస్ చుప్పులు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ జంతికలవి చేసుకుంటారు కదా! అలాగే అక్కడ చుప్పులు చేస్తారు. చాలా ఫేమస్. చాలా బావుంటాయి కూడా. ఇవైతే 4 ప్యాకెట్లు తీసుకొచ్చాము. 2 అప్పుడే ఖాళీ చేసేసారు. ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. అక్కడ చేసే అన్ని ఐటమ్స్‌లో కూడా నువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ చుప్పుల్లో కూడా నువ్వులు వేసే ఉన్నాయి. అలాగే ఈ చెకోడీల్లో కూడా ఫుల్‌గా నువ్వులు వేసేశారు. ఇవి కూడా చాలా బావుంటాయి. ఇవైతే 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో ఆల్రెడీ ఎప్పుడు ఏవో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి ఇంట్లో ఉంటాయి. అందుకని ఎక్కువగా తెచ్చినా సరే ఉండిపోతాయి. కాబట్టి కొంచెం కావాల్సిన వరకే తెచ్చుకున్నాననమాట. ఇవిగోండి ఇవైతే నెయ్యిలప్పడాలు. నెయ్యిలు అంటే మరమరాలు. మరమరాలతో చేసిన అప్పడాలు, వడియాలు లాంటివన్నమాట. ఇవి కూడా చాలా బావుంటాయి. ఇవి 2 ప్యాకెట్లు. ఇవి మొత్తం 4 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ అయితే ఇంటి దగ్గర ఉంచేసి 3 ప్యాకెట్లయితే మేమిక్కడికి తెచ్చేసుకున్నాము. ఇవి మనం నార్మల్‌గా ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుంటాం కదా! అలా డీప్ ఫ్రైకి పెట్టుకొని వడియాలు, అప్పడాలు ఎలా అయితే వేపుకుంటామో అలా వీటిని వేపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఇవి కూడా చెకోడీలే. ఇంకా ఇవైతే బాగా ఫేమస్. కొన్ని ప్లేసెస్‌లో దొరకవు. కొన్ని ప్లేసెస్‌లో దొరుకుతాయి. ఇవైతే నువ్వుల అప్పడాలు. ఇవి ఇంట్లో కూడా చేస్తారు. మేమైతే ఇప్పుడు బయటే కొన్నాము. దీన్ని ఒక్కొక్క అప్పడం కాస్ట్ వచ్చేసి 4-5 రూపీస్ అనమాట. ఇది కంప్లీట్‌గా నువ్వులతోనే చేసుంటారు. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ అప్పడాలన్నీ కూడా కంప్లీట్‌గా నువ్వులు ప్రతి దాంట్లోనూ నువ్వులే వేస్తారు. దీంట్లో కూడా ఫుల్ నువ్వులు వేసేసి ఉంటారనమాట. మేమైతే 4 ప్యాకెట్లు తీసుకున్నాము. ఇవి ఇంటి దగ్గర ఒక ప్యాకెట్ ఉంచేసి 3 ప్యాకెట్లయితే మేమిక్కడికి తెచ్చుకున్నాను. ఇవి నార్మల్‌గా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుంటాం కదా! అలా అయినా చేసుకోవచ్చు. లేదా బొగ్గుల నిప్పుల మీద కాల్చైనా సరే తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం అలా నిప్పుల మీద కాల్చింది అంటే. ఇక్కడ ఒక్కొక్కసారి ఎప్పుడైనా గ్యాస్ మీద కాల్చుతాను కానీ, ఇక్కడైతే ఎక్కువగా ఆయిల్‌లోనే ఫ్రై చేస్తాను. బొగ్గుల మీద అయితే చాలా టేస్టీగా ఉంటది. ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకున్నా చాలా బావుంటది. ఇవైతే 3 ప్యాకెట్లు తీసుకొచ్చాం. ఇవి ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క అప్పడం కాస్ట్ ఎంతుంటది అనంటే 4-5 రూపీస్ ఉంటది. ఆ 4-5 రూపీస్ క్యాలిక్యులేట్ చేసి ఇందులో ఎన్ని అప్పడాలైతే ఉంటాయో దాని టోటల్ అంతా క్యాలిక్యులేట్ చేసి దీని ప్రైస్ అయితే డిసైడ్ చేస్తారు. ఇవైతే చాలా బావుంటాయి. అలాగే కాస్ట్‌లీ కూడా. అక్కడుండే వాటిలన్నిటిలో కూడా చాలా కాస్ట్ అనమాట ఇది. రెగ్యులర్‌గా దొరుకుతూనే ఉంటాయి. మేమైతే సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు లగేజ్ కొంచెం తక్కువగా ఉందనేసి అయితే కొంచెం తెచ్చుకున్నాము. ఇవి చూసారా? ఇవి చూసారా ఎప్పుడైనా? శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి బాగా. ఇవి మినపొడియాలనమాట. మనకిక్కడ ఇటు సైడు పెసరొడియాలు ఎలా అయితే పెడతారో అలాగా అక్కడ మినపొడియాలు పెడతారు. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని మేమైతే ఎక్కువ తెచ్చేసుకున్నాం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని ఎక్కువైతే తీసుకొచ్చాము. ఇవి మొత్తం 10 ప్యాకెట్లయితే తీసుకున్నాము. 10లో 2 ఇంటి దగ్గర ఉంచేసి మేమైతే ఇక్కడికి 8 ప్యాకెట్లయితే తీసుకొచ్చాము. ఇవి ఒక రకం వడియాలన్నమాట. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్‌గా శ్రీకాకుళంలో స్పెషల్ వడియాలు అనంటే ఇవేనండి పిండొడియాలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తాయి. అందరికీ మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇవి పిండొడియాలు. ఇవి తెలగపిండితో చేస్తారు. చాలా బావుంటాయి. మజ్జిగన్నంలో గానీ, గింజన్నంలో కానీ తింటారు. చాలా బావుంటది. మరి మీరెప్పుడైనా ఇలాంటివి చూసారా? చూస్తే గనక కామెంట్ చేయండి. మీరేమంటారు? అసలు మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించింది? నచ్చిందా అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇవండి అక్కడ చాలా స్పెషల్ అనమాట. వడియాల్లో అన్నిటిలో కల్లా ఇవంటే చాలా ఫేమస్. ఇంకా శ్రీకాకుళంలో వాళ్ళకైతే ఒక ఎమోషన్ అని చెప్పాలి ఈ పిండొడియం అంటే. ఇవన్నీ మీకెలా అనిపించాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ చేయడం వల్ల మరొక నలుగురికి ఈ వీడియో షేర్ అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటది. తప్పకుండా లైక్ చేయండి. ఇవి వడియాలు తినడానికి స్నాక్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు కొన్ని ఇంట్లోకి కావాల్సిన మాకు సొంతంగా పండించినవైతే నేను కొన్ని తెచ్చుకున్నాను. అవేంటో ఇప్పుడు చూపిస్తాను. ఇవిగోండి
ఇవిగోండి మా అత్తయ్య గారు మా బావగారు అయితే ఇలా ప్యాక్ చేసేసారు. మేము సంచిలో పెట్టి తీసుకురావడానికి బ్యాగ్లోనే కుదరదు, అందుకనైతే ఇలా ప్యాక్ చేసేసారు. మరి ఇందులో ఏమున్నాయో చూసేద్దాం. మాకైతే తెలుసు ఇందులో ఏమున్నాయనేది, మరి ఓపెన్ చేసేసి చూసేద్దాం. శ్రీకాకుళంలో ప్యాక్ చేసాము, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఇవిగోండి మార్నింగ్ ఇక్కడైతే టిఫిన్స్ అవి ఎక్కువగా చేస్తాను కాబట్టి ఈ వేరుశనగలను అయితే తీసుకొచ్చాను. ఇవి వేరుశనగలు. ఇవైతే ఒలవలేదు, ఎందుకంటే ఈసారి వెళ్ళింది కొంచెం రోజులే, కొన్ని రోజులే కాబట్టి అంత టైం లేదు ఒలవడానికి. ఇంకా ఇలా అయితే ప్యాక్ చేసేసి ఇచ్చేసారు మా అత్తయ్య గారు. ఇంకా నాకు కుదిరినప్పుడల్లా ఫ్రీగా ఉన్న టైం అంతా కూడా ఇవి ఒలుచుకుంటాను. ఎక్కువైతే తీసుకురాలేదు, లగేజ్ అది ఎక్కువైపోతుంది అనేసి, మళ్ళీ పద్దాక వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేసి. ఇవిగోండి ఇవైతే వేరుశనగలు అనమాట, ఒలవలేదు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవిగోండి ఇవైతే మా పొలంలో పండించినవే. సంవత్సరం అంతా చక్కగా తినచ్చు మా పొలంలోవే కాబట్టి. ఇవి వేరుశనగలు, ఒలిసేస్తే పల్లీలు. నెక్స్ట్ ఇదైతే చింతపండు. ఇదంతా అయితే 5 కేజీల చింతపండు అనమాట. ఇదంతా కూడా మా చెట్ల నుంచి తీసిందే. ఇది మేము వచ్చేసే ముందు రోజే ఇదంతా తీయడం జరిగింది, అందుకని పిక్క తీసే టైం అయితే లేదనమాట. కొంచెం అయితే పిక్క తీశారు, మిగిలింది అయితే నేను తెచ్చేసుకున్నాను. ఇంకా ఖాళీగా ఉన్న టైంలో నేనైతే పిక్క తీసుకుందామనేసి కొంచెం పిక్క తీసింది, కొంచెం తీయంది అనమాట. పైన ఉండే షెల్స్ అవి అయితే తీసేశారు, ఇంకా లోపలదైతే అట్లా ఉంది. నేను కూడా తీసాను అనుకోండి. ఇంకా ఇలా అయితే తెచ్చేసుకున్నాను. ఇది 5 కేజీలు అనమాట మొత్తం కలిపి. నాకైతే సంవత్సరానికి కంప్లీట్గా సరిపోతుంది, ఇంకా బయట చింతపండు కొనే పని ఉండదు. ఇదైతే మాకు కంప్లీట్గా సంవత్సరం అంతా కూడా సరిపోతుంది. ఇదైతే చింతపండు. ఇదిగోండి ఇదైతే కందిపప్పు. మా కొండ మీద మా అత్తయ్య గారు మా కోసం, ఇంట్లో కోసం కందిపప్పు అయితే పండించారు. పురుగుల మందులు కానీ ఏమీ వేయకుండా ఆర్గానిక్గా పండించిన కందులు అనమాట. ఈ కందులతోని కందిపప్పు అయితే చేశారు. చాలా టేస్టీగా ఉంటుంది. పాలిష్ కానీ ఏమీ పట్టించము, కావాలి అనుకుంటే ఒక్కొక్కసారి వేపి ఇంకా అలా అయినా సరే చేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే అలా ఏం చేయలేదు, కానీ పొట్టు అయితే తీసేశారు మా అత్తయ్య గారు. అక్కడక్కడ పొట్టు ఉంటుంది. ఇంకా ఇదిగోండి అక్కడక్కడ పొట్టుతోటి చాలా టేస్టీగా ఉంటుంది. సొంత కందిపప్పు అంటేనే టేస్ట్ కదా, అందులోనూ ఇంకా మనం ఏమీ వేయకుండా పెంచినవి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కందిపప్పు ఎప్పుడు బయట కొనలేదు, ఎప్పుడు ఇంట్లో నుంచే మా అత్తయ్య గారే పంపిస్తారు. ఇంకా ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కొనలేదు, ఇంకా ఇంట్లో ఆల్రెడీ ఉంది, అందుకని ఇప్పుడైతే ఈ కొంచెం తెచ్చుకున్నాను. మళ్ళీ మేము వెళ్ళేంత వరకు కూడా ఈ కందిపప్పు సరిపోతుంది, అందుకని ఇదైతే తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉంది, అందుకని ఇంతే తెచ్చుకున్నాను. ఇదనమాట. ఈ కందిపప్పునే మా అత్తయ్య గారి చేతులతోనే స్వయంగా వీటికి ఆయిల్ రాసి ఈ పొట్టు తీయడానికి ప్రాసెస్ అనమాట. తిరగలి వేసి రోట్లో దంచి ఇలా ఈ ప్రాసెస్ అంతా చేసి పొట్టు తీస్తారు. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట, ఈ పొట్టు అక్కడక్కడ తగులుతూ. ఇంకా ఇదైతే కందిపప్పు. ఇప్పుడు నువ్వులు అనమాట. ఇది ఇంట్లో ఆల్రెడీ పొట్టు తీయకుండా ఉన్న నువ్వులు అయితే చాలా ఉన్నాయి. మేము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో అంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము, ఇంకా లేట్ అయిపోయింది. అందులో మేము వెళ్ళింది తక్కువ టైం కాబట్టి ఇంకా ఖాళీ లేదనమాట. ఇంట్లో ఉన్న ఈ కొన్ని నువ్వులు అయితే ఇచ్చారు. ఇవి ఒక 1/2 కేజీ ఉంటాయి అంతే. ఇంట్లో నా దగ్గర ఆల్రెడీ ఇంకొన్ని ఉన్నాయి పిల్లలకి స్నాక్స్ అవి చేయడానికి అనమాట. ఇవైతే నువ్వులు. ఈ కొంచెం అయితే పెసరపప్పు అనమాట. సేమ్ పెసలు కానీ నువ్వులు కానీ ఎక్కువ తెచ్చుకోలేదు, మాకు లగేజ్లో పట్టదు అనేసి. అందులోని ఇంకా టైం లేదనమాట ఈ ప్రాసెస్ అంతా చేయడానికి, అందుకని ఇంట్లో ఉన్నవి అయితే మట్టికి కొంచెం కొంచెం అయితే ఇచ్చారు, లేదు అని అనిపించుకోకుండా. ఇంకా లాస్ట్ ఫైనల్గా మినప్పప్పు. ఇంకా మినప్పప్పు లేకపోతే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా అవుతుంది కదా, అందుకని మినప్పప్పు అనమాట. ఇవి కూడా మినుములు అయితే చాలా ఉన్నాయి, కానీ
ఇంకా ప్రాసెస్ చేయడానికి అయితే టైం లేదు. ఇంకా ఇలా అయితే ప్యాక్ చేసేసారు. ఇదైతే సొంతంగా పండించుకున్న మినుములతో మినప్పప్పు అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. గుళ్ళు పప్పు అది ఒదుగొస్తుంది అని అంటారు, కానీ టేస్ట్ వైజ్ మాత్రం ఈ పొట్టు మినపప్పే చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే గుళ్ళు మినపప్పు. ఇంకా అందుకని నేనైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తానన్నమాట, ఇంట్లోది కాబట్టి. ఇంకా ఒకసారి వాష్ చేసేటప్పుడు క్లీన్ చేసేసుకుంటే, ఒక 4-5 సార్లు క్లీన్ చేసేస్తే పొట్టంతా కూడా వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ దానికి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనేసి. ఇంకా ఇదన్నమాట. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు మినపప్పు కానీ, కందిపప్పు కానీ, నువ్వులు కానీ, పెసరపప్పు, చింతపండు ఇలా ఇంట్లోకి కావాల్సిన మా దగ్గర ఉండేవి తప్ప ఇంకా బయటవే కొంటాను, కానీ ఇవైతే ఎప్పుడు కొనలేదు ఇప్పటి వరకు బయట. ఇదైతే మినప్పప్పు అనమాట. దీని పొట్టు తీసే టైం ఉంటే కనుక పొట్టు తీసే పంపిస్తారు మా అత్తయ్య గారు. ఇంకా ఎందుకంటే వాష్ చేసినప్పుడైనా సరే చక్కగా పోతుందిలే పొట్టు అనేసి ఒక్కొక్కసారి ఉంచేస్తారు, కానీ మా అత్తయ్య గారు చేయగలిగితే మాత్రం దీని పొట్టు అంతా కూడా తీసేస్తారు. ఇది ప్రాసెస్ అయితే చాలా పడుతుంది, కాకపోతే ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు కొంచెం చేయగలను అని అనుకుంటే మాత్రం చేస్తారనమాట. ఇవండి నేను తెచ్చుకున్నవైతే. ఇంకా మళ్ళీ సరే వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకుంటానో అవన్నీ కూడా మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. ఇంకా ఇప్పటికైతే ఈ సమ్మర్లోకి అయితే మేమైతే ఇంట్లో కావాల్సినవి ఇవన్నీ, అలాగే ఇంట్లో కావాల్సిన స్నాక్స్, బడియాలు, అప్పడాలు ఇవన్నీ తెచ్చుకున్నాం కదా. వీటిలన్నిటితో అయితే శ్రీకాకుళంలో ఉండే ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తాము, అలాగే టైం కూడా స్పెండ్ చేస్తాము. చక్కగా వీటిని తింటూ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. అవును, నేను ఇంతకుముందు పెట్టాను కదా మా ఊర్లో వీడియోస్, ఎలా అనిపించాయి, మీకు నచ్చాయా, ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బై బాయ్.